వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో 964 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్ల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వ్యవసాయ యాంత్రీకరణ ఎస్ఎంఏఎం సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం కింద వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, సహాయ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాలో అర్హులైన 964 మంది చిన్న సన్నకారు రైతులకు 1.99 కోట్ల రూపాయల వ్యవసాయ పరికరాల రాయితీని విడుదల చేశామన్నారు. సాగునీటి లభ్యత, నల్లరేగడి భూములు జిల్లాలో అధికంగా ఉన్నాయని, రైతులు అవసరమైన మేరకే నీటిని వినియోగించాలన్నారు. అధికంగా నీటిని వాడడం, మోతాదుకు మించి పురుగుల మందులు వాడడం ద్వారా భూమిలో ఉన్న పోషకాలు నశించి నిస్సారవంతమైన దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా రైతులు సేంద్రియ పద్ధతులు, పంట మార్పిడి, మిశ్రమ పంటలను వేసుకోవాలని సూచించారు. తద్వారా భూమిలో సూక్ష్మ పోషకాలు తిరిగి సమకూరి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తూ డ్రోన్స్ వినియోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రైతులందరూ ఒకే పంట వేయకుండా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో నంద్యాల రకం యాపిల్ పండు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజెస్, గోడౌన్లు నాబార్డు, హార్టికల్చర్ వారి సహకారంతో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు యంత్ర పరికరాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేనప్పటికీ మోతాదుకు మించి వినియోగించకుండా చూడాలన్నారు. కల్తీ, నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం 964 మంది చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాల రాయితీ 1.99 కోట్ల రూపాయల విడుదలకు సంబంధించిన చెక్కును రైతులకు అందజేశారు. అదేవిధంగా పీజీఆర్ఎస్ హాల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు, సాంకేతికత పరంగా అవసరమైన సహాయ సహకారాల గురించి రైతులు వ్యవసాయ అధికారులను సూచించారు. నేను ఒకసారి మహానంది వెళ్ళినప్పుడు ఒక రైతు నన్ను అడిగారు. ఆ రైతు ఇక్కడ ఉన్నారు లేదు తెలియదు, ఆయన పొలంకి వెళ్ళాను. 2 పిల్లల్ని చాలా బాగా చదివిస్తున్నానమ్మా అని చెప్పారు. ఆయన నన్ను అడిగినది ఏంటంటే, మన బనానా గెల కోసిన తర్వాత ఆ చివరి నుంచి రోడ్డు మీద తీసుకురావడానికి లేబర్ ఖర్చు నాకు ఎక్కువ అయిపోతుంది అమ్మా, రోప్ వే గానీ ఇస్తే అక్కడ గెల పెడితే ఆయన లారీ ట్రాక్టర్ ఏం పెడితే అక్కడికి రావాలి. ఇది ఎక్కడన్నా ఉందా అంటే అమ్మ తమిళనాడు తిరుచిలో ఉంది అని చెప్పారు. నేను మన టీం కి వెళ్ళి స్టడీ చేయమన్నాను. ఒకవేళ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అన్నా పర్వాలేదు, మోడల్ గా ఒకటి మన జిల్లాలో చూపిద్దామని. సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఆయన చెప్పింది నిజంగా కరెక్ట్. ఎందుకంటే నేను యాక్చువల్ గా ఈ క్రాప్ బుకింగ్ అని వెళ్ళాను. నా లాగిన్ కూడా దగ్గర 100 నుంచి 150 మీ పొలాలు వస్తాయి, సబ్ డివిజన్స్ వస్తాయి. కలెక్టర్ స్వయంగా ఫీల్డ్ కి వెళ్ళి ఫోటో తీసి బుక్ చేయడానికి. నేను ఎప్పుడు నా ఫోన్ ఎవరికి ఇవ్వకుండా నేనే వస్తాను, మీకు తెలుసు, నడుస్తాను. ఆ రోజు అలాగే మొత్తం కాళ్ళన్నీ ఆయన పొలంలో పాపం దిగిపోయింది, ఆ అరటి పొలంలో. అప్పుడు అతన్ని చూసి, అమ్మ ఇంత కష్టం, ఒక గెల మోయాలంటే ఇంత కష్టం మీకు అర్థమైంది కదా, ఈ రోప్ వే పెడితే బాగుంటుంది అని అడిగారు. సో కొత్తగా చాలా వస్తుంది, టెక్నాలజీ పెరుగుతుంది, రైతుకి అనుగుణంగా సపోర్ట్ సిస్టమ్ చాలా ఎక్కువ వస్తుంది. వాటన్నింటిని కూడా ఉపయోగించుకోవాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఇస్తారు. మన జిల్లాలో ఇప్పుడు మనం 964 యంత్ర పరికరాలు ఇచ్చాం ఒక సంవత్సరంలో, 24-25. ఇప్పుడు మీరు అడిగినవి ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము గవర్నమెంట్కి ఎస్కలేట్ చేస్తాము. మీకు ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు, మళ్ళీ చెప్తూ ఉన్నా. ఎందుకంటే మార్కెట్ నుంచి ఫస్ట్ డైలీ మార్నింగ్ నాకు రిపోర్ట్ వస్తుంది, జిల్లాలో ఏది డిఏపి ఎంత ఉంది, యూరియా ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉందని. మీకు అవసరమైనంత ఉంది. తొందరపడి ఊరికే ఎక్కువ కొనేసి స్టాకింగ్ అది చేయకండి. అవసరమైన వేరే ఇస్తాం. లాస్ట్ ఇయర్ కూడా ఒక్కసారి కూడా మీరు మితిమీరిన ఎరువుల వాడకం ఉన్నా కూడా ఎక్కడ రైతు ఇబ్బంది పెడతారని ఆ జేడీ గారికి మాకు తెలుసు. మీరు అడిగిన వెంటనే ఇంటెంట్ ప్లేస్ చేస్తూనే ఉన్నాం. ఒక్కసారి షార్టేజ్ వచ్చిందని మాట్లాడి మరి ఆ రైల్వే వాళ్ళతో మాట్లాడి మరి ఒక ర్యాక్ అడిషనల్ వేయించి మనం తీసుకొచ్చాం నంద్యాలకి. మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు. మాకు తెలుసు ఎక్కువ వాడుతున్నారు, ఎన్ని లక్షల మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్ వేసారో తెలుసు.
కానీ రైతు బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే ఎవ్రీ టైం మీరు ఎంత అడిగితే నేను అంత ఇండెంట్ ప్లేస్ చేస్తూ ఉన్నాను. దిస్ టైం కూడా సఫిషియెంట్ ఉన్నాయి. విత్తనాల వాడుకలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడక్కడ నాకు లాస్ట్ ఇయర్ ఒక 2-3 కేసెస్ మాత్రం వచ్చినాయి, ఎక్కువ రాలేదు. ఏంటంటే వేశారు, బాగా మొలకెత్తుతాయి, మొక్కజొన్న బాగా వస్తుంది, కానీ మొక్కజొన్న పొత్తులు రావు అనమాట. అప్పటికి అంటే లాస్ట్ నెక్ ఆఫ్ ద మూమెంట్ మా దగ్గరకు వచ్చి అమ్మ కల్తీ విత్తనము నేను వేసేసాను అని చెప్తూ ఉన్నారు. అది మేము డిసైడ్ చేయలేము. మేము మళ్ళీ యూనివర్సిటీకి రాసి సైంటిస్ట్ టీమ్స్ పంపించి మీ ఫీల్డ్ని వెరిఫై చేసి సైంటిస్ట్ టీం ఎవరున్నారో ఎస్ అది కల్తీ విత్తనం అని చెప్తే గానీ మేము గవర్నమెంట్ కాంపెన్సేషన్ ప్రపోజ్ చేయలేం. అది మీరు దయచేసి గమనించండి. అలాంటి వాటి మీద చాలా కఠినంగా ఉంటాం దిస్ ఇయర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ టీం అంతా జూలైలో జాయిన్ అయ్యాం. ఈసారి మన ఖరీఫ్ స్టార్టింగ్ నుంచే ప్రెసెంట్ టీం ఉన్నాం కాబట్టి ఇలాంటి నకిలీ విత్తనం కానీ కల్తీ విత్తనాలు కానీ అలాంటివి ఏమన్నా వేస్తున్నారు అంటే చాలా కఠినంగా ఉంటాం. క్రిమినల్ కేసెస్ పెట్టడానికి కూడా వెనుకాడనని నేను చెప్తూ ఉన్నాను. లోన్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. క్రాప్ మీద మన కౌలు రైతుకి ఖచ్చితంగా లోన్ ఇవ్వాలి. లాస్ట్ వీకే బ్యాంకర్స్ అందరితో మీటింగ్ పెట్టి చెప్పాను, కౌలు రైతుకి లోన్ ఇవ్వకుండా ఉండడానికి లేదు. యాక్చువల్ గా ఒరిజినల్ రైతు ఎవరున్నారో ఆ రైతు మార్టిగేజ్ చేసినా కూడా, కొలెటరల్ సెక్యూరిటీ కింద పెట్టినా కూడా, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషనల్ లోన్కో దేనికో పెట్టినా కూడా అది ఆయన భూమి పైన పెట్టారు కానీ పంట పైన పెట్టలేదు. కౌలు రైతులకు మనం ఇస్తున్న లోను పంట పైన ఇస్తున్నాం, భూమి మీద కాదు. ఈ విషయం మీరు కూడా తెలుసుకోండి. ఎక్కడన్నా బ్యాంకర్ నేను ఇవ్వను, ఆల్రెడీ దీనిపైన ఒరిజినల్ గా ఉండే రైతు తీసుకున్నారని చెప్తే ఖచ్చితంగా ఆ ఇష్యూ మన నోటీస్ తీసుకురండి. మండే అందరం ఇక్కడే అందుబాటులో ఉంటాం, బ్యాంకర్స్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వెంటనే చెప్పి ఆ లోన్ ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈ ఇయర్ మనకి ఆల్రెడీ కలెక్టర్స్ అందరికీ కూడా నేషనల్ లెవెల్ ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా రాయలసీమకి ఈ ఇయర్ హెవీ రెయిన్స్ పడతాయి అని చెప్పి ఫోర్కాస్ట్ ఇచ్చారు. అందుకే నేను ప్రతిసారి అలర్ట్ చేస్తున్నాను, హెవీ రెయిన్ అని మెసేజ్ వస్తే చాలు ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కానీ లేదు అంటే ఆ శాటిలైట్ మ్యాప్స్ కానీ అన్ని గ్రూప్స్ లో కూడా షేర్ చేస్తాను నేను. కారణం మీరు ముందుగానే అలర్ట్ అవుతారని. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కి హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా పంటని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ పంటలు వేయాలి అన్నది కూడా దయచేసి తెలుసుకుని వేయండి. పొలాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖాళీ ఉంచొద్దు, ఏదో ఒక పంట వేయాలని మాత్రం మిమ్మల్ని అందరికి విజ్ఞప్తి చేస్తూ మీతో ఇంతసేపు మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది గవర్నమెంట్ ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామే, ఇది కూడా ఫార్మ్ మెకనైజేషన్ అనేది. దీనికి దగ్గర మన నంద్యాల జిల్లాలో 1-2 కోట్లు, దాదాపు 2 కోట్ల వరకు కూడా నా సబ్సిడీ రూపంలో ట్రాక్టర్ పై నడిచే యంత్రాలు, అలాగే సీడ్ ఫెర్టిలైజర్ డ్రిల్స్, అలాగే స్ప్రేయర్స్, మళ్ళీ ట్రాక్టర్ స్ప్రేయర్స్, ఇవన్నీ కూడా చాలా మొదలగునవి ఇవ్వటం జరిగింది రైతులకి. ఇంకా ఇది ఇంత సబ్సిడీ రూపంలో మనం ఇచ్చామని రైతులకి ఒక మెగా చెక్ రూపంలో రైతులందరూ లబ్ధిదారులకి ఇంత సబ్సిడీ ఇచ్చామని కలెక్టర్ గారి ద్వారా మనం ఇవ్వటం జరిగింది.